ఢిల్లీ సీఎం అతిషి కేజ్రీవాల్ స్థానంలో ఎన్నుకున్న ఆప్ శాసనసభాపక్షం ఏకగ్రీవ నిర్ణయం. రాజీనామా సమర్పించిన కేజ్రీవాల్. వారంలో సీఎంగా అతిషి ప్రమాణం. సుష్మా శీలా తర్వాత మూడో మహిళగా అతిషి ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. సస్పెన్షన్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందించడం, ఆ వెంటనే ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు అతిషి లేఖ సమర్పించడం వెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆర్థికం, విద్య, సాగు, నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచ్చిన అతిషి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎంగా కూడా అతిషే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 5 నెలలుగా కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్పై బయటకు రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా అతిషితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు 2 రోజులుగా తెరపైకి వచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు అతిషి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పార్టీలో అతిషి క్రియాశీలకంగా ఉన్నారు. 2015 నుండి కేజ్రీవాల్ ప్రభుత్వంలో కీలక ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చూపిన విద్యాశాఖకు సలహాదారులుగా ఉన్నారు. 2020లో కాల్కాటిజీ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్థిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానే నడిపించారు. ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిషి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతను కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు, మంత్రిని చేశారు, ఇప్పుడు సీఎంను చేశారు. ఇది ఆప్లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నా వంటి వారికి మరో పార్టీలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజలు సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తా అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ను గెలిపించి ఆయన మళ్ళీ సీఎం చేయాలనేది ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లో జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలు అంటున్నాయి. అలాగే సీఎంగా అతిషి ఎంపికై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ్ అన్నారు. ఈ రాజకీయ జోదంతో కేజ్రీవాల్కు లభించేది ఏమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు.